చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుతాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో ఈ సంవత్సరానికి 5వ ఉపవాస ప్రార్థన ఈ తుంగపాడు మందిరములో సంఘములో మీరు జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచుకోగలిగినాం, కనపరుచుకోగలిగినాం, స్తుతించుకోగలిగినాం, ఆరాధించుకోగలిగినాం. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఏ మాత్రం కూడా యోగ్యత లేని వారం, అలాంటి మాకు మహిమ కలిగిన దేవుడవు, మహాత్యము కలిగిన దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, సర్వ సృష్టికర్త అయిన దేవుడవు, మీ నోటి మాట చేత సమస్తమును నిర్వహించుచున్న దేవుడు అయినటువంటి మిమ్మలను స్తుతించుకునే భాగ్యాన్ని, మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైనా మార్గ మధ్యంలో ఉన్నట్లయితే వారిని కూడా క్షేమంగా మా మధ్యకు నడిపించండి. ఈరోజు వాక్యం చెప్పాల్సిన దాసుడు యేసవ్వను కూడా ఎక్కడున్నా క్షేమంగా మా మధ్యకు నడిపించండి. అలాగున తండ్రి, ఈ సమయంలో కొద్దిసేపు సమయానుకూలంగా మేమునైనా వాక్యం ధ్యానం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. బలహీనుణ్ణి, నిష్ప్రయోజకుడైనటువంటి నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ పునరుద్ధాన శక్తిని బట్టి, మీ ఆత్మ నిపుణులను బట్టి మీ పక్షంగా నిలవటానికి కావాల్సిన మీ కృపను నాకు దయచేయమని మీకు మనవి చేసుకుంటున్నాం. మాకందరికీ వినే చెవిని, గ్రహించే హృదయాన్ని దయచేయండి. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేయుడైన యేసు నామములో దూరపరచండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య నుండి మమ్మల్ని నడిపించండి. అలాగున మా పితరులు చేసిన ప్రార్థనా శక్తిని మేము గ్రహించి మా కుటుంబాలకు, మా సంఘాలకు, అనేక నశించిపోయే ఆత్మలకు నాయన క్షేమకరమైనటువంటి స్థితిని మీరు దయచేయాలని మీకు మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో గుర్తు చేసుకుని మనము మన పితరులు ఎందరో ప్రార్థన శక్తి కలిగిన వారై ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన అయినా, మామూలుగా రెగ్యులర్గా చేసే ప్రార్థన అయినా ఎలా ఉంటుంది, ఎంత శక్తి కలిగిందో మనము ఈ దినాన్ని గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థనలో బహు శక్తివంతమైనటువంటి ప్రార్థన ఉంది. ఈ ప్రార్థన నిగూఢమైనదిగా ఉండాలి. అంటే నిగూఢము అంటే ఎవరికైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దేవాది దేవునికి మనకు మధ్య ఉండేది నిగూఢమైనటువంటి ప్రార్థన. అది మన మధ్యనే ఉంటుంది. మన మధ్య అంటే మీతో నాతో కాదు, దేవునితో మనకు ఉన్నటువంటి ఆ గూఢమైనటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ ప్రార్థన మనకి ఏది అవసరమో అది దేవుడు ఇచ్చేదానికి నిశ్చయముగా ఆయన మనకు కలుగు చేస్తాడు. అనవసరమైంది కాదు. ఏదైతే అవసరమో మనం అడిగేది చాలా ఉంటాయి, ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నెన్నో అక్కర్లు ఉంటాయి. వాటన్నిటిని బట్టి కాదు, కానీ దేవుడు ఏదైతే నీకు, నీ కుటుంబానికి నువ్వు అడిగిన దానికి సమాధానంగా ఆయన నిశ్చయంగా ఇస్తాడు. నేనైనా అంతే, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి అంతే. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రార్థనకు ఉన్నటువంటి పరిస్థితులు. కానీ వీటన్నిటికీ ఒకటే మాట ఏమిటి అంటే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ఇందులో శక్తి ఉంది. ప్రార్థనా శక్తి అనేటటువంటి ఇంతకుముందు నేను ఒంగోలు నుంచి
అక్కడ దైవజనులు ఒక బుక్ పాంప్లో వేసేవాళ్ళు, ప్రార్థనా శక్తి అని. అందులో చాలా విషయాలు ఉండేవి. కానీ ఈ ప్రార్థనా శక్తి అని ఎందుకు పెట్టారు అంటే, నేను ఈ పితరుల యొక్క ప్రార్థన చూసినప్పుడు నిజమే, శక్తిలో ప్రార్థన కాదు, కానీ ప్రార్థనలో ఏముంది? శక్తి ఉంది. అది ఎవ్వరూ తీసివేయలేరు. నేను అందుకే చెప్పాను, నిశ్చయముగా ఆ ప్రార్థన మనకు అవసరమైతే ఆయన, ఆ దేవాది దేవుడు దయచేస్తాడు, అనవసరమైంది ఇవ్వడు. అందుకే ఈ దినాన మనము ఈ తుంగపాలెం గ్రామం ఒకసారి మనం ఆలోచన చేసిన రాత్రి దీని గురించి ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు, ఎందుకు తుంగపాలెం సంఘంకు సరిహద్దులు విస్తరింపబడటం లేదు? అందులో ఈ ప్రార్థనా శక్తి లేదా అన్నటువంటి ఆలోచన నాకు వచ్చి, వేకువజామున ప్రార్థన అయిన తర్వాత మరలా వాక్యం వింటూనే ఆలోచన చేసినప్పుడు దేవుడు మన పితరులైనటువంటి కొందరి యొక్క ప్రార్థన నా ముందుకు తీసుకుని వచ్చాడు. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, విశ్వాసులకు తండ్రి అయినటువంటి వాడు, దేవునికి స్నేహితుడైనటువంటి వాడు, దేవుని నీతిని పొందినవాడు అయినటువంటి అబ్రహాము ప్రార్థన నాకు గుర్తుకొచ్చింది. అబ్రహాము ప్రార్థన ఎవరైనా పేరు తెలుసులేమ్మా, ఎవరైనా విశ్వాసులకు తండ్రి, రెండోది దేవునికి స్నేహితుడు, మూడోది దేవుని నీతిని పొందినవాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ మూడు ఆయనకు వచ్చినటువంటి బిరుదులు అనుకోవచ్చు, గొప్ప స్థితి అనుకోవచ్చు. అయితే ఈ దినాన గుర్తు చేసుకుందాం, ఇలాంటి పేరు కలిగినటువంటి ఈ యొక్క అబ్రహాము మరి ఎలా ప్రార్థన చేశాడు, ఏ పట్టణాన్ని గురించి ప్రార్థన చేశాడు, ఏ ఊరుని గురించి ప్రార్థన చేశాడు అన్నది ఈ దినాన మనం గుర్తు చేసుకుందాం. దాంతోపాటు సమయం ఉంటే ఇంకా కొందరి ప్రార్థనలు మీ ముందుకు తీసుకుని వస్తాను. మొదటిదిగా అబ్రహాం విశ్వాసులకు, మనం ఎవరిని? అవిశ్వాసులా? ఎవరు? విశ్వాసులే కదా. మనకు తండ్రి ఎవరు కదండి. ఆ తండ్రి అయినటువంటి అబ్రహాము ప్రార్థన ఈ దినాన జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే, ఆయనకి బంధువు, రక్త సంబంధి అయినటువంటి లోతు ఆయన నుంచి విడిపోయాడు. ఇద్దరు కలిసే వచ్చారు. దేవుని నేను చెప్పిన దేశానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి ఇద్దరు కలిసి వచ్చారు. కానీ ఆ బంధువు అయినటువంటి ఆయన లోతు, అన్న కొడుకు అనుకుందాం, బంధువైనటువంటి ఆయన బాగా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే, వారికి ఉన్నటువంటి సంపద లేక ఆస్తి లేక పశువులు, గాడిదలు, ఏదైతే ఆ సమయంలో వారికి ఉన్నవి అన్నీ కూడా దేవుడు చాలా విస్తరించాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు ఏమైందంటే, అబ్రహాము పనివారికి, లోతు పనివారికి గొడవ వచ్చేసింది. నేను ఈ పశువులు, నా పశువులు ఇక్కడ మేపుకోవాలరా అని ఒకడంటే, కాదు మేము మేపుకోవాలనేవాడు. ఇలాగా గొడవలు వచ్చేసినాయి. ఇది అబ్రహాము చూశాడు. అరే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సంపద, ఈ యొక్క పశుపశాదులు ఇవన్నీ కూడా పెరిగిన తర్వాత వీళ్ళకి లేనిపోని కీసులాట వస్తుంది. ఇది తడిచి లేదంటే వాకరాకి నాకు నా బంధువు అయినటువంటి తమ్ముడు లేదా సహోదరుడైనటువంటి లోతుకి ఆడ గొడవ వస్తుందోనని ఒకసారి ఆ లోతుని పిలిచి, బాబు, మనకున్నటువంటి ఈ యొక్క ఆస్తి సంపదను బట్టి, పశువులు గొడ్లను బట్టి మరి పనివాళ్ళకి కూడా గొడవలు వస్తున్నాయి, మనం ఒక్క దగ్గర ఉండటము వీలు పడేటట్లేదు. నీవు ఏ ప్రాంతానైనా ఎంచుకో, ఆ ప్రాంతానికి నువ్వు నీ పనివారితో కూడా
అదంతా తీసుకుని వెళ్ళు అని అన్నాడు. ఆయన లోతు సరే సరే నేను పోతాను, నిజమే అని నేను కూడా విన్నాను, గొడవ పడుతున్నారు వాళ్ళు, కాబట్టి నేను వెళ్తానని చెప్పి అది కూడా చెప్పాడు దేవుడు. క్షమించండి, అబ్రహాము, నువ్వు తూర్పుకి వెళ్తావా, నేను పడమటికి వెళ్తా, నువ్వు ఉత్తరం వెళ్తావా, నేను దక్షిణం వెళ్తా, కాబట్టి నువ్వే కోరుకో అని అన్నాడు. అలా వెళ్ళాడు. వెళ్ళి చూస్తే పిల్లరా, సొదొమ గొమొర్రాలు అనేటటువంటి పట్టణాలు ఎలా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏదైనా తోటలాగా కనిపిస్తున్నాయి. ఏదైనా తోట ఎట్టుండేది? మొదట్లో దేవుడు ఎలా సృష్టించాడు ఏదైనా తోటని? సమృద్ధి సమృద్ధి సమృద్ధి. అబ్బా, ఈ పక్కకి నేను వెళ్ళిపోయాను అనుకో, ఇంకా 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 విస్తరిస్తాను అనని అన్నా ఆ పక్కకి వెళ్తానన్నా నేనా అని అన్నాడు. ఏముందయ్యా అంటే, నీకెందుకన్నా, నాకు నచ్చింది అని అన్నాడు. ఆ పక్కకి వెళ్ళిపోతే నాకు ఎడారే కదా అని అనుకోలే ఆయన కదండి. ఎంత నిస్వార్థపరుడో అబ్రహాము కదండి. అదంతా ఆయన తీసేసుకుంటే ఇంకుంటేదండి ఎడారి కదండి. ఒక విధంగా చెప్పాలంటే వెనకబడినటువంటి ప్రాంతం. అయినా కూడా నువ్వు నచ్చినావు కదా, నువ్వు వెళ్ళిపోవు అన్నాడు. వెళ్ళిపోయినాడండి. అది సొదొమ గొమొర్రా పట్టణాలు. ఎలా ఉంది? చూడటానికేమో ఏదైనా తోటలా ఉంది, కానీ లోపల ఏముందో తెలుసా? ఏముందమ్మా అక్కడ? భయంకరమైనటువంటి పాపం ఉంది. ఎంత పాపము అని అంటే వారు సృష్టికర్తను ఎప్పుడో మర్చిపోయారు కదండి. ఎప్పుడో మర్చిపోయారు సృష్టికర్త ఉన్నాడని, ఆయన గొప్ప దేవుడని, మహిమ కలిగిన దేవుడని, మహాత్మ్యము కలిగిన దేవుడని కదండి. ఆ దేవాది దేవుణ్ణి వదిలేసేసినారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళు పెట్టుకున్నటువంటి బొమ్మలకు చేస్తూ, అంతేకాదు అన్నీ మర్చిపోయినారు. ఆడమగ తేడా లేకుండా, పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు, అలా వాళ్ళు మతిపోయిన వాళ్ళు అనుకోవాలో, మార్గం తప్పిన వారు అనుకోవాలో, మొత్తానికి దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి చేస్తున్నారు. అక్కడ పోయి చేరారు. ఎవరు? లోతు ఒకటేనా? లోతు భార్య అందరూ అడిగి పోయి చేరిపోయినారు. లోతు భార్య వాళ్ళలో కలిసిపోయింది కదండి. అందరికన్నా ముందు వాళ్ళలో కలిసిపోయింది ఎవరు? లోతు భార్య కలిసిపోయింది. నేం చేసేవాడంటే ఆ ఊరి గౌని దగ్గర కూర్చొని పెద్దలతో కలిసి వ్యవహారం చేస్తూ ఉండేవాడు. ఏం పట్టించుకునేవాడు కాదు కదండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కదండి ముందు అబ్రహామును దర్శించాడు. సింధూర వృక్షం కింద మండు టెండలో అక్కడ కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఏం పేరు? నువ్వు ఇప్పుడే వచ్చి తెలీదు. విశ్వాసులకు ఇంకా మర్చిపోబాకండి. నేను అబ్రహాం అన్నాను, మీరు కూడా అబ్రహాం అని వేసేసేయబాకండి. ఎవరైనా, ఎందుకనంటే మనం కూడా ఆ స్నేహితుని బిడ్డలం కాబట్టి చెప్తున్నాను నేను. దేవుని స్నేహితుడైన అబ్రహాము బిడ్డలం మనం. అర్థమైందా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము బిడ్డలం మనం. గనుక ఈ సమయంలో గుర్తు చేసుకుందాము. ఎక్కడ కూర్చో ఉన్నాడంటే ఆయన గుడారలేమో శారా ఉంది, ఈయన సింధూర వృక్షం కింద కూర్చొని మండు టెండలో ఆలోచిస్తూ ఉన్నాడు. నాకేమో 75 ఏళ్ళు దాటిపోయినాయి, నా వంశ వృక్షం లేదు కదా, ఏమిటి నా పరిస్థితి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన అక్కడికి పోయి ఉన్నాడు. అదంతా ఆయన సంపాదించుకున్న ఆ చింత లేదు, కానీ ఏముంది ఈయనకి ఈ చింత అంటే, ఏమిటి నా పరిస్థితి, నేను చనిపోతే నాకు తర్వాత ఏంటి అని అంటూ ఉండే సమయంలో కదండి 3 దేవదూతలు వచ్చారు. 3 వచ్చారు. వచ్చి పలకరిస్తే ఏంటయ్యా ఏంటి? ఆయన పలకరించే ముందే
ఈయన ఏం చేశాడు అని అంటే వారికి ఎదురు వెళ్ళాడు. వారు దేవదూతలని తెలిసి కాళ్ళకు నీళ్ళు ఇచ్చాడు. వచ్చి కూర్చున్న తర్వాత వెంటనే పనివారికి కూడా చెప్పేశాడు, అయ్యా రోజుసేపు కూర్చోండి, మీకు నేను భోజనం సిద్ధపరుస్తానని అన్నాడు. పనివారిని పిలిచాడు, రే మన మందలో బాగా క్రొవ్వినటువంటి దూడను మీరు వధించి మీరు కూరలు చేయాలన్నాడు. అమ్మా శారమ్మ, ఇదిగో ఈ శారమ్మ కాదులే, గుడారంలో ఉండి శారమ్మతో చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే వాళ్ళకి రొట్టెలు తయారు చేయాలి అని అన్నాడు. ఎన్ని మానికలమ్మా ఉందా? 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం ఏముంది? 4 కోన్లేనా? ఎన్ని అంటే జబ్బాకు ఎన్ని మానికలమ్మా? మానికలు తీసుకున్నది కదండి. వెంటనే దాన్ని కలిపింది, రొట్టెలు చేసింది, వాళ్ళకి సిద్ధపరిచింది. అప్పుడు అడిగాడు ఆ ముగ్గురులో, దేవుడే అనుకుందాం, దేవుని దూత దేవుడు అని అనుకుందాం, ఏమిటయ్యా నీ చింత అంటే, ఏముందయ్యా ఇంత ఉన్నా కూడా నాకేమీ లేదు, సంతానం లేదు, అదే నా బాధ, అంతా కూడా నా పనివాడైనటువంటి ఎలియాజర్కి వెళ్ళిపోద్దయ్యా అని అన్నాడు. ప్రియురా, అప్పుడు దేవుడు చెప్పాడు, మీదటికి శారాకు కదండి కుమారుడు అనుగ్రహిస్తాడు వర్తాది, కాబట్టి చింతపడద్దు అన్నాడు. ఆమె మాత్రం ఏం చేస్తుంది? వీళ్ళరా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? లోతు ఆయన ఫ్యామిలీ ఉంది. అక్కడికి ముగ్గురు పోలా, ఇద్దరే వెళ్ళారు. ఇద్దరే వెళితే ఏం జరిగింది అని అంటే, వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా, ఆ పట్టణస్తులు ఎలాంటి వాళ్ళు, ఎట్లాంటి వాళ్ళమో భయంకరమైనటువంటి దేవుని భయం లేని వాళ్ళు అనుకుందాం, నిజదేవుని ఎరగని వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిన తరువాత దొమ్మిగా వచ్చేసారు లోతు దగ్గరికి. పొద్దుపోయిన తర్వాత ఊరికే మీకు అర్థమయ్యేదని చెప్తున్నా, దొమ్మిగా వచ్చేసి మీ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళని మా దగ్గరికి పంపించు అని అంటున్నారు. అంటే ఎంత మదవిక్కిపోయిందో చూడండి వాళ్ళకి. వాళ్ళు దేవుని బిడ్డలన్న సంగతి కూడా, దేవుని దూతలన్న సంగతి కూడా అర్థం చేసుకోకుండా నువ్వు బయటికి పంపించవా, మేము వాళ్ళతో అనుభవించాలా అంటున్నా. అరే నాయన, వాళ్ళకి ఏదో మా ఇంటికి అతిథిగా వచ్చారురా కదండి, వాళ్ళని వదిలేయండిరా, నాకు ఇంకా పెళ్లి కానటువంటి 2 కూతుర్లు ఉన్నారు, వాడు తీసుకోబోండిరా అంటున్నాడు. ఎంతగా వతినాడినా కూడా వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళకి బాగా ఇదైపోయింది. దేవుడంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు కదండి, ఎవరంటే కూడా భయం లేని వాళ్ళని బయటికి లాగుతూ ఉంటే దేవదూతలు చెప్పారు, జాగ్రత్త, రేపు ఈ దినానికల్లా కూడా ఈ పట్టణంలో ఉండే వాళ్ళందరినీ కూడా దేవుడు కదండి అగ్ని గంధకాలతో నాశనం చేస్తాడు. మీకు ఏమాత్రం కూడా ఇది లేదు. లోతు, మీరు ఇప్పుడే బయలుదేరి ఈ ఊరు వదిలి బయటకు వచ్చేయండి, లేకపోతే వాడితో కూడా ఏమైపోతారు, మీరు నశించిపోతారు అని వాళ్ళకి చెప్పి దేవదూతలు వెళ్ళిపోయారు. వీళ్ళ జ్ఞాపకం చేసుకోండి, ఈ సంగతి కదండి అబ్రహాముకి తెలిసింది. ఈ సంగతి అబ్రహాముకి తెలిసి 18వ అధ్యాయంలో చదువుకుందాం. చూడండి, ఇప్పుడు 18వ అధ్యాయము కదండి, అవన్నీ తెలిసిన తర్వాత 20వ వచనం చదువుకుందాం. దేవుడితో ముఖాముఖిగా నేను చెప్పాను కదా ఇందాకనే, అబ్రహాం ఎవరు? అంతేనా? దేవుని స్నేహితుడు కదండి. అలాంటి ఈయన ఇప్పుడు 20వ వచనం చదువుకుందాం. నేను
26వ వచనానికి వచ్చేద్దామమ్మా. ఎవరు రాయబడి చూడండి. చూడండి, ఇప్పుడు నేరుగా ఇప్పుడు అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 22వ వచనం నుంచేనా? ఆ మనుషులు అక్కడ నుండి తిరిగిపోయి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఒకవేళ చూడండి, ఇప్పుడు దేవుడితో మాట్లాడుతూ అంటున్నాడు, ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఏమంటున్నాడు? నీతిమంతుని నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక ఉందివా అంటూ ఉన్నాడు. ప్రియరా, 50 కాడించి పెట్టాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఊర్లో మనం ఈరోజు అడగాల్సింది ఏమిటంటే, అయ్యా 100 మంది ఉన్నారు ఈ ఊర్లో కదా, 100 మంది ఉన్నారు. ఒకవేళ 1000 మంది ఉన్నారేమో, 1000 మందిలో 50 మందినైనా రక్షించయ్యా అని అడిగేటటువంటి బాధ్యత మనకుంది. సొదొమ గొమొర్రాలో ఎంతమంది ఉన్నా 50 మంది, ఎంతమంది కావాలని అడుగుతున్నాడు? 50 మంది నీతిమంతులుంటే వారిని బట్టి నాశనం చేయకుండా ఉంటావా అని అడుగుతున్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మనం అలా ప్రాధేయపడాలి దేవుని సన్నిధిలో. ఎందుకనంటే మన అక్కర్లే కాదు ఏం చేయాలి? నశించిపోయేవాడి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. నీ ఊర్లో, నీ పట్టణంలో కదండి, నీ వీధిలో ఎలాగైనా తీసుకో. ముఖ్యంగా చెప్తున్నాను, ఈ తుంగపాడెంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందో ఒక్కసారి ఆలోచన చేసి కదండి, ఒకరు ఇద్దరితోనే కాదు, ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు అన్న ఆలోచన కలిగి ఉండాలి. అంటే మన ప్రార్థనలో తప్పు ఉందా? బలహీనత ఉందా? శక్తి లేదా? ఆలోచన చేయాలి. ఇది నాన్న మనకు మాదిరి ఎవరు చెప్పండి? ఇప్పుడు అబ్రహామే. పట్టణం నాశనమైపోతూ ఉంది. ఈ ఉపవాస దినంలో నీ పాద సన్నిధిలో చేరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, 50 మంది తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఉంటే నేను చేస్తా, నేను ఏం చేయను, ఈ పట్టణాన్ని నాశనం చేయను. తర్వాత ఏమంటున్నాడు? నీకు దూరమవును గాక, నాకు కనబడిన యెడల వారిని ఆ స్థలం అంతటిని కాయిదున నేను. దేవుడు చూడండి ఎంతగా ఆయన అబ్రహాము మాటలు వినసొంపుగా ఉన్నది. ఆయనకి ఏ విధము చేతనైనను నశించిన దానిని వెదక రక్షించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే అబ్రహాము కోరిక మేరకు అలా 50 మంది ఉంటే ఓకే, నేను కాదనని అన్నాడు. అయితే 50 మంది కూడా లేరని నీకు తెలుసు. ఎవరికి? అబ్రహాముకు తెలుసు. తర్వాత ఏమంటున్నాడో చూడండి, ఒకవేళ 5గురు తగ్గినా మరలా అడిగాను. అందుకు ఆయన కనబడిన ఎడల చూడండి బేరం ఎలా వస్తూ ఉందో. దేవునితో కూడా మనం అలాగే అడగాలి. అయ్యా, నా కుటుంబంలో, నా ఊర్లో, నా పట్టణంలో కదండి, నా బంధువుల్లో ఏం చేస్తున్నాడు అబ్రహాము? అయ్యా 50 మంది. తర్వాత ఏమంటున్నాడు? 45 మంది. తర్వాత చూడండి ఏం బేరం ఆడుతున్నాడు. చూడు, ఒకవేళ కదండి ఎంతగా తగ్గించుకున్నాడు.
ఈ యొక్క అబ్రహాము అని అంటే మీరు అక్కడ చూడండి 27వ వచనంలో ఉంది. ఎంతగా తగ్గించుకొని అడుగుతున్నాడో చూడండి. ఎవరంట ఈయన? అబ్బబ్బబ్బా, అయ్యా నీ కాలి ధూళికి కూడా నేను పనికిరాను కదా, గాలికి ఎగిరిపోయేటటువంటి బూడిదలంతా కూడా నేను. అది ప్రభుని అడగటం అంటే. ఈ తగ్గింపు నీకు నాకు ఉండాలి. ఎవరైనా కానీ సేవకులు కావచ్చు, పరిచర్య చేసేవాళ్ళు కావచ్చు కదండి, పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో మనము అబ్రహాములాగా ఏమంటున్నాడు? ధూళియు బూడిదనయు నేను ప్రభుతో మాట్లాడటానికి తెగిస్తున్నానయ్యా నీతో. నా సమస్య ఇది ఆ యొక్క సొదొమ గొమొర్రాలో. కాబట్టి నేను చెప్తున్నాను ప్రియరా, ఇప్పుడు 45కి వచ్చింది. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి. మరలా అంటున్నాడు కదమ్మా, ఏమంటున్నాడు? అయ్యా కోప్పడ బాబు, నేను బేరం ఆడుతున్నానని కదా. నువ్వు కోప్పడిన ఎడల ఒకవేళ అబ్బో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడమ్మా? 50 నుంచి 20 మందిని తగ్గించేసినాడు. వాళ్ళే తెలివిగలవాడు అబ్రహాము. ఆ తెలివి మనకుంటే ఈ పాటికి గాంధీనగర్ అంతా ఒక ఊపున అయిపోయి ఉండేది. అయినా ప్రభు కృపను బట్టి మేము చేసిన ప్రార్థన దినాన గాంధీనగర్ కాదు, జేసస్ నగర్ కావాలని అడిగాము. ఈ దినాన గాంధీనగర్లోనే 13 మందిరాలు ఉన్నాయి. మీకు తెలుసా? 13 మందిరాలు ఉన్నాయి. ఒకప్పుడు ఒకే ఒకటి 1994లో 91లో. ఈ దినాన కదండి 13 మందిరాలు ఏర్పడ్డాయి. జేసస్ నగర్ అయినట్టా కాదా? ఎక్కడికి వెళ్ళినా సరే మందిరం పాటలు పాడుతుంటారు. ఇప్పుడు మాకు పోటీగా మళ్ళా ఆర్ఆర్కే మూతి వాకింగ్ పెట్టేవాళ్ళు కూడా పెడుతున్నారు. ఇప్పుడు మంచిదే. కాకపోతే ఈ మాదిరిని బట్టి మనము ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు 30కి వచ్చినాడా? చదవండి. ఇప్పుడు 30 నుంచి ఎక్కడికి వచ్చాడమ్మా మళ్ళా? అంటే ఎంతమంది తగ్గిపోయినారు? మొదటి స్టార్ట్ చేసిన దానికన్నా 30 మంది ఇదైపోయినారు. ఆ తర్వాత ఆయన ఏమిటే ఎవరు కదండి, ఒక స్నేహితుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడమ్మా అబ్రహాముతో. దేవుడు ఏమంటున్నాడు? 50 నుంచి ఎక్కడికి వచ్చాడు? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మొదట అడిగిందా 50 మంది కదా, 50 మంది లేరు పో అనలా. దేవుడు ఏమంటున్నాడు? 45 అయినా 30 అయినా 20 అయినా సరే, ఎందుకంటే నా కోరిక కూడా అదే. ఎవడు నశించిపోవటం నాకు ఇష్టం లేదు ఈ సొదొమ గొమొర్రాలో. తర్వాత ఏమన్నాడు? ఒకవేళ అక్కడ ఆ 10 మందిని బట్టి అయినా సరే నేను నాశనము చేయను అంటున్నాను. పిల్లరా ఉన్నారా? ఆ పట్టణంలో 10 మంది కూడా లేరండి. ఎంతమంది మిగిలేరు అని అంటే, లోతు భార్య కూడా నిలబడలేదమ్మో. లోతు భార్య కూడా దేవుడు చెప్పినట్టు ఇంట్లో ఆమె కూడా వాళ్ళు పట్టణంలో నాశనం అయిపోయారు, బయటకు వచ్చి నాశనం అయిపోయింది అంతే. లోతు 2 కుమార్తెలు. అల్లుడిని అడిగాడు, కాబోయే అల్లుడిని అడిగాడు, ఒరే మీరన్నా రాండిరా, మీరన్నా నా కూతురు చేసుకుంటారు, బయటికి రండి అంటే మేము రాంపో అన్నారు. వాళ్ళు కూడా వదిలేసేసినారు. పిల్లరా 10 మంది కాదు కదా, చివరికి ఎంతమంది మిగిలారు? 3 మిగిలారు. మనం ఏం చేయాలి చెప్పండి? ఈ ఊరి గురించి కానీ, మనకున్న సంఘాల్లో ఉన్న ఊర్ల గురించి కానీ ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? ఆలోచన చేయండి పిల్లరా. ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాట అంటే, పిల్లరా అలా మనం ప్రార్థన చేయకపోతే కదా, మనము చేసే ఈ ఉపవాస ప్రార్థనలు కూడా వేస్ట్ అయిపోతాయి. మన సొంతానికే కాదు కదా,
చేసుకోవాలి, నేను కాదంటం లేదు. అదే సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడైతే నేను చూసినప్పుడు అదే బాధేస్తుంది. సిమెంట్ రాడ్లు నిలబెట్టుకొని దానికి పూజ చేస్తున్నారు అని అంటే ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నదో లోకం ఒక్కసారి ఆలోచన చేయండి. సొదొమ గొమొర్రాలో మనిషి తేడా లేకుండా వాళ్ళు బతికితే, వీళ్ళు మనిషికి దేవుడికి తేడా లేకుండానే వీళ్ళు బతుకుతున్నారు. దేవుడు ఎలాంటి వాడు, దేవుని ఎలా పూజించాలి, దేవుని ఎలాగా మనం చేయాలన్న స్థితి వాళ్ళకి లేదు. ఇక్కడే కాదు, అన్ని దగ్గర కూడా అలాగే ఉంది. అయితే ప్రత్యేకంగా ఈ సంఘానికి వచ్చున్నాం కనుక ఈ దినాన దేవుని మాటలు విని మనం ప్రార్థన చేయాల్సిన వారం అనుకుంటున్నాం. ఎందుకనే నేనంటే పిల్లరా, దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయస్తుడు కాదు. ఆయన కోరిక అదే. అందుకనే ఆయన 50 చెప్తే 50 నుంచి 10కి వచ్చినా కూడా ఓపికగా విన్నాడండి. ఆనాడు అబ్రహాము ప్రార్థన విన్నవాడు ఈ దినాన్ని మనం ప్రార్థన వినడా? వింటాడు. మనం చేయటంలే, ఆ జాసే లేదు మనకు. నేను చెప్పాను కదా, మన రక్త సంబంధికులు ఎందరైతే ప్రభువుని ఎరగలేదో ఆ తరం ఎరగకుండానే వెళ్ళిపోయినారు. కనీసం వాళ్ళ సంతానం ఉన్నారు. నేను అదే రాస్తాను, నేను అదే ప్రార్థన చేస్తాను. అయ్యా, మా చిన్నాన్న ఉన్నాడు, ఆ చిన్న ఆయన ప్రభుని మిమ్మల్ని ఎరగకుండానే వెళ్ళిపోయాడు. వాళ్ళ భార్య ఉంది, వారి పిల్లలు ఉన్నారు, వారున్నా ఎరిగేటట్టు చేయ్యా అని రాస్తాను. మా మామ ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ఎరగకుండానే వెళ్ళిపోయాడు, ఆయన పిల్లలు ఉన్నారు, వారైనా మిమ్మల్ని ఎరిగేటట్లు పేర్లు పెట్టి మరీ ప్రార్థన చేస్తాను. మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఉన్న విషయం చెప్తున్నాను. ఎందుకనంటే ఆనాడు వాళ్ళు ఎవరట? అమాయకులు కాబట్టి చూచి చూడనట్టు ఉండిపోయినాడు వాళ్ళ సంగతి. ఇప్పుడు మహా తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొన్నను పాప సెల్ పట్టుకొని ఉంటే అది వాళ్ళ అవ్వ ఇట్లా అది రాలా. ఏమి రాలేదు, వాళ్ళ అవ్వకి రావాల్సిన అది రాకపోతే ఆ అమ్మాయి వచ్చి ఇట్టన్నది ఆమెకు కావాల్సింది తెచ్చేసింది. అవ్వ తెలియగలదా, మనవరాలు తెలియగలదా? అర్థమైందా మీకు? ఇప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, అంత తెలివి మీరిపోయినటువంటి ప్రజలు ఉన్నారు ఈ దినాన. మనం ఏం చేయాలి కదండి? ఆ తెలివి ఏ దానికి పనికిరాదు, పరలోకానికి వెళ్ళేదానికి పనికిరాదు, రక్షణ పొందేదానికి అది పనికిరాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ సమయంలో ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఆఖరాకి లోతుని కుటుంబాన్ని బయటికి రప్పించగలిగినాడు. అయితే అక్కడ కూడా భార్య తప్పిదం చేసింది, ఆమె వెళ్ళిపోయింది. కానీ దేవుడు మాత్రం అబ్రహాము యొక్క ప్రార్థన అంగీకరించాడు. అంతేకాదు ప్రియరా, అబ్రహాముకే ఒకసారి సంభవించింది. ఏమిటి ఏనంటే, ఆయన కనానులో ఇది కరువు వచ్చిందని చెప్పి మరి అబీమెలెకు ఉండే రాజుగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు ఆ అబ్రహాముతో కూడా ఉన్నటువంటి శారాను ఆ అబీమెలెకు అనే రాజు చూసి ఆమెను ఎలాగైనా సరే తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పి అన్నాడు. అప్పుడు అబ్రహాము ఏం చెప్పాడనంటే, ఆమెను బట్టి నన్ను చంపుతారో నా భార్య అంటేనని. ఎందుకనంటే అంత క్రూరమైన పరిస్థితి అక్కడ. అందుకని నా సహోదరి అని చెప్పినాడు. ఇప్పుడు ఆమెను తీసుకొని వచ్చినాడు. కానీ బాగా జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, నిన్ను నన్ను, నీ సంతానాన్ని నా సంతానాన్ని, నీ అక్కరను నా అక్కరను తీర్చే దేవుడు కనుక ఇప్పుడు అబీమెలెకు ఆమెను దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు అబీమెలెకుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? నువ్వు చేస్తున్నది ఏమిటో తెలుసా? నీవు చాలా తప్పిదం చేస్తున్నావు. నా స్నేహితుడైనటువంటి అబ్రహాము భార్య ఆమెను ఏమైనా చేశావో, అయినా చెప్తున్నాను,
నువ్వు అలా ఊహించుకున్నావు కాబట్టి నీ దేశంలో ఉండే ఎవ్వరికి కూడా సంతానం కలగదు అని చెప్పాడండి. అప్పుడు ఆయనకి తెలివి వచ్చింది. అబీమెలెకుకి అబ్రహాముని పిలిపించాడు. మీకు ఊరికి అక్కడక్కడ చెప్పుకుంటూ పోతున్నా. అబ్రహాముని పిలిపించి, ఏం చేసావయ్యా నువ్వు? నేను అడిగాను అనుకో, నువ్వేం చెప్పాలి? నీ భార్యను నీ చెల్లెలని చెప్తావా? నేను ఆ విధంగా ఆమెను నేను చేర్చుకొని ఉంటే ఎంత భయంకరం. గత రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నా తప్పిదాన్ని మన్నించి నా కొరకు ప్రార్థన చేయమన్నాడు. చూడండి, ప్రార్థన చేశాడో లేదో చూడండి. అదే ఆదికాండం 20వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. అబ్రహాము, నేను ఎందుకు చెప్తున్నాను, ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో ఈ దినాన్ని గుర్తు చేసుకోండి. అక్కడ సొదొమ గొమొర్రాలో కదండి లోతును బయటికి నడిపించినాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి. ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను కదండి. ఇంత భయంకరమైన పరిస్థితి ఉండింది అబీమెలెకు పరిస్థితి, కుటుంబంలో కానీ అక్కడ కానీ. అయితే దేవుడు దర్శించిన తరువాత ఇప్పుడు అబ్రహామును నీ చెప్పినాడు, అయ్యా పొరపాటు అయిపోయింది, ఏమనుకోవద్దు, దేవునికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాడు. అందుకని మనం 17వ వచనంలో చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాడు. అంటే ప్రియరా, గర్భం తెరిచేదానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంటే దీనికంత మూల కారణం ఎవరు? అర్థం చేసుకోండి, ఎవరు? అబ్రహాము కదండి. అబ్రహాము ప్రార్థన ఎంత శక్తి కలిగిందో, ఆయన పిల్లలైనటువంటి మనకు అలాంటి ప్రార్థనా శక్తి ఉండాలన్నా పడేది చెప్పండి మీరే. కనీసం 1% అన్నా ఉండాలి. 99% పక్కన పెట్టండి. 1% అయినా నీవు చేయగలిగితే నిజముగా మనము ఎంత గొప్పవారమో ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే నాశనమైపోయేటటువంటి పట్టణాలను అబ్రహాము ప్రార్థన ద్వారా కదండి, అందులో ఉన్నటువంటి అబ్రహాము అన్న కొడుకో ఏదైతే మీ సహోదరుడు లోతుని బయటికి రప్పించుకోగలిగినాడు, అలాగ చేసినాడు. మరి ఇప్పుడు అబీమెలెకు అనేటటువంటి రాజు ఉన్నాడు. అతని కుటుంబం కూడా దేవుని కోపానికి ఇదైపోయినప్పుడు అబ్రహాము ప్రార్థన వలన ఏమైందండి కదండి, మరలా సరిచేయబడ్డాదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం అనుకుంటున్నాం. అవును ప్రియరా, అలాగూ మనం గుర్తు చేసుకున్నప్పుడు మరొక ప్రార్థన మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. చూస్తారా? మరి ఇప్పుడు మోషే హయాం వచ్చింది. అబ్రహాముది అయిన తర్వాత మోషే హయాం వచ్చింది. మోషే హయాంలో ఏం జరిగింది అని అంటే, ఆనాడు మరి యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉండేటప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులు వారు అంటే యెహోషువ ఇశ్రాయేలీయులు కలిసి మరి యుద్ధం చేస్తూ ఉండేటప్పుడు మరి శత్రువులు ఓడిపోతున్నారు, లేకపోతే గెలుస్తూ ఉన్నారు, వీళ్ళు ఓడిపోతూ ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి పరిస్థితి మీ ముందుకు తీసుకుని వస్తాను. అక్కడ మోషే ఎలాగా ప్రార్థన చేశాడు చూస్తారా? నిర్గమాకాండం 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అమాలేకీయులు వచ్చి మోషే ఏర్పరిచి యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీదకి నిలిచెదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఎంతమంది ఉన్నారు? కొండ మీద ముగ్గురు ఉన్నారు. కొండ మీద ముగ్గురు ఉన్నారు. కింద ఇశ్రాయేలీయులు మరి యెహోషువ నాయకత్వంలో యుద్ధం చేస్తూ ఉన్నారు అమాలేకీయులతో.
అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైపోతున్నారు అని అంటే అమాలేకులు గెలుస్తూ వస్తున్నారు, అంటే శత్రువులు గెలుస్తూ వస్తున్నారు, ఇశ్రాయేలు ఓడిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలకు విజయం కావాలని, వాడు గెలవాలని కొండ మీద శిఖరం మీద ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారు? మోషే ఉన్నాడు, అహరోన్ ఉన్నాడు, హూరు ఉన్నాడు. అంటే మోషే అన్న ఉన్నాడు, అలాగే వాళ్ళ బంధువైనటువంటి హూరు ఉన్నాడు. ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేతులెత్తి, అయ్యా నీ బిడ్డలు కింద ఉన్నారు, శత్రువులు అమాలేకులు వాళ్ళని ఓడి చేస్తూ ఉన్నారు, నువ్వు విజయం ఇయ్యాలయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఈయన చేయి ఎత్తి పెట్టుకున్నంత వరకు కింద ఉన్నటువంటి వాళ్ళకి ఏమొస్తుంది? అవిజయం వస్తుంది. ఈయన చేయిని ఎప్పుడు పుట్టి కిందకి దించేస్తే ఏమైపోతుంది? ఓడిపోతూ ఉన్నారు. వీళ్ళ జ్ఞాపకం చేసుకోండి, చేతులు ఎత్తటము అని అంటే ఏమిటో తెలుసా? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎంతవరకు మనం దేవుని సన్నిధిలో ఓపికగా ప్రార్థన చేయగలుగుతున్నాం? అబ్బా 10 నిమిషాలు అయిపోయింది, ఇంకా యాడ్ చేస్తాంలే, అరగంట అయిపోయింది, ఇంకా యాడ్ చేస్తాంలే అనుకోబాకండి కదా. గంట చాలులే, ఈయన ఎందుకో అంతసేపు చెప్తాడు అని అనుకోబాకండి. మీరు ఎంతగా దేవుని సన్నిధిలో ఉండి మోషేలాగా చేతులెత్తి నొప్పులు పుట్టేంత వరకు ఉన్నారు, దించేసినప్పుడు ఓడిపోతున్నానని తెలిసింది. ఈ పక్క అహరోను, ఈ పక్క హూరు ఇద్దరు కలిసి ఒక బండ పెట్టినారు. అంతేకాదు పిల్లరా, ఆనుకు చదవండి తర్వాత ఏం రాయబడిందో. బరువెత్తగా అతన్ని కూర్చోబెట్టారు. హూరులు ఒకరు ఆ పక్కన, ఒకరు ఈ పక్కన అతని చేతులను పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇది మనకు ఒకరికొకరు సంఘస్థులకు రావాల్సినటువంటి సహోదర బంధం కదా. నువ్వు పోమే నేను రాలేనా అని అనకూడదు, నువ్వు పోవయ్యా నేను రాలేనా అని అనకూడదు. ఎంతగా మనము ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని ప్రార్థనకు వస్తామో అంతగా మనం విజయం చేకూరుస్తాం. సమస్య ఏదైనా కావచ్చు. ఇక్కడైతే శత్రువుల మీద విజయం కావాలి కదండి. మనకైతే మన కుటుంబాల్లో ఉన్నటువంటి అల్లర్లు కూడా ఎలాంటివి అల్లర్లు ఒకసారి ఆలోచన చేయండి. మన బిడ్డలైన వారు చక్కగా మంచి వాతావరణంలో ఎదగాలంటే నువ్వేం చేయాలి? వాళ్ళని దూషిస్తూ కూర్చోకూడదు. మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు విజయం ఇస్తాడు. చూడండి, ఇప్పుడు అలా చదివిన తర్వాత వాళ్ళిద్దరు సపోర్ట్ వచ్చారు. ఏం జరిగింది? నిలకడగా ఉండెను. చూసారా, విజయం వచ్చిందా లేదా? ఎందువల్ల వచ్చింది? యెహోషువ కత్తె ప్రార్థనా శక్తి. ఎంతవరకు యెహోషువ కత్తి పట్టుకో ఉన్నాడు అని అంటే వాళ్ళు ప్రార్థన చేసి ముగించేంత వరకు. విజయం రావడానికి దీని వెనకాల ఉన్నది ఏంటి? దేవుని శక్తి. అర్థమవుతుందమ్మా? కాబట్టి మన ప్రార్థన ఎప్పుడూ కూడా ఇది కాకూడదు. విజయం వచ్చిందా లేదా? గెలిచారా లేదా చెప్పండి. శత్రువులు గెలిచారు. మనకు చాలామంది శత్రువులు ఉన్నారు ఈ దినాల్లో. ఎక్కడో లేరు, ఊర్లో ఉన్నారు, వీధిలో ఉన్నారు, ఇంకా ఇంట్లోనే ఉన్నారు. వీరందరినీ మనం మీద గెలుపు మనకు రావాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి కదండి. తప్పనిసరిగా మనం ప్రార్థన 3 అక్షరాలు అనుకోబాకండి. ఆ 3 అక్షరాల్లో పెద్ద శక్తి ఉంది. నేను ముందే చెప్పాను. ఏమిటది కదండి? నిగూఢమైన శక్తి, నిశ్చయముగా సంపాదించుకునే శక్తి. అది అబ్రహాము జీవితంలో ఉండింది. నేను అబ్రహాము గురించి చెప్పాను. మోషే జీవితంలో ఉండింది. మోషే ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు సపోర్టుగా వాళ్ళ అన్న, ఇంకొక బంధువు ఉంటే, అంటే అహరోను, హూరు ఉంటే వాళ్ళు సపోర్టుగా నిలబడితే ఆ దినాన
కింద ఉన్నటువంటి యెహోషువకు ఇశ్రాయేలుకి ఏం దొరికింది? విజయం దొరికింది, జయం వచ్చింది. అమలరైలరా, జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ప్రార్థన అనేది లేకపోతే కదండి, దాన్ని నిర్లక్ష్యం చేస్తే మన జీవితాల్లో చాలా నష్టపోతాం. ఇప్పుడు చెప్పండి, మోషేనే ఆడ ప్రార్థన చేయకుండా ఉంటే, ఒకవేళ మోషే చేస్తున్నా ఆయన చేతులు నొప్పులు వచ్చేసి వంచేసి ఉంటే, ఆయనకు సపోర్టుగా అహరోను హూరు రాకపోతే ఏం జరిగి ఉండేది కదండి? అపజయమే కదా? అపజయమా కాదా? ఎంతమందికి సిగ్గుచేటు అది? ఇశ్రాయేలీయులందరికీ సిగ్గుచేటు. యెహోషువ కత్తి పట్టుకొని ఉన్నా కూడా ఓడిపోతే ఏం చేస్తారు? కాబట్టి ప్రియులారా, మేమెంతగా మీకు చెప్తున్నా, మా వెనకాల మీరు లేకపోతే, మీరు ప్రార్థన చేయకపోతే సంఘాలు విస్తరింపవు, సంఘాలు విస్తరింపవు, ఆత్మలు రక్షింపబడవు, విజయం దొరకనే దొరకదు. అందుకే నేను చెప్తాను, వాళ్ళు చూసుకుంటారులే, మనకెందుకులే అనుకోబాకండి. మాకు వయసు అయిపోయింది, మేము మీలాంటి మనుషులమే, మాకేం పెద్ద ఇదేమీ లేదు. కాబట్టి ఆలోచన చేయాలని ప్రభు పేరట ఈ దినాన అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. అలాంటి స్థానిక సహోదరులు కావాలి, సహోదరీలు కావాలి కదండి. ప్రార్థన చేయండి. నేను ప్రార్థనకు అంత శక్తి ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు అనుకుంటున్నాం పిల్లరా. అలాగూ కాబట్టి ఆ రీతిగా ఏమైందమ్మా విజయము? కనుక చూసారా ఎంత గొప్ప దేవుడో చూడండి. మోషేకి చెప్తున్నాడు, అయ్యా ఇది జ్ఞాపకార్థంగా ఉండాలి, ఈ విజయము జ్ఞాపకార్థంగా ఉండాలి, రాబోయే తరాలు కూడా గుర్తు చేసుకోవాలి. అవును ప్రియురా, ఈ విజయం సాధించినటువంటి యెహోషువ ఏం చేసినాడో చూడండి. అక్కడ కాగండమ్మా, యెహోషువ గ్రంథానికి వెళ్ళండి, 10వ అధ్యాయం చూడండి. ఇక్కడ మనం నిర్గమాకాండంలో చూసాము. యెహోషువ నాయకుడైన తర్వాత ఎప్పుడు వరకు ఆ యొక్క నిర్గమాకాండంలో మోషే నాయకత్వంలో జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత చూడండి, ఇది తరతరాలుగా రావాలి, అంతటితో ఆగిపోకూడదు. చూడండి, ఇప్పుడు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదివితే ఏమని చేశాడమ్మా? అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీదను పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను. అబ్బబ్బబ్బా, ఈ ప్రార్థన ఎలా ఉందో చూడండి. అంటే గురువు కన్నా శిష్యుడు మిచ్చిపోయినాడా లేదా? ఆయన కన్నా ఇద్దరు సపోర్ట్లు ఉన్నారు. ఎవరెవరు? అహరోను, హూరు ఉన్నారు. ఇక్కడ ఒక్కడే చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు యెహోషువ? ఎందుకు చేసినాడు? ఇక్కడ కూడా విజయమే. ఏమిటది? ఏమని చేసినారు? ఇక్కడ జరిగేది ఏమిటి? ఎవరున్నారమ్మా ఇక్కడ? శత్రువులు అమోరీయులు ఉన్నారు, అక్కడేమో అమాలేకీయులు ఉన్నారు, ఇక్కడేమో అమోరీయులు ఉన్నారు. ఇక్కడ ఓడిపోతూ ఉన్నారు. అస్తమయమయ్యే లోపలికి ఎవరు గెలుస్తారో వాడిదే విజయం. అందుకని ఏం చేసేసాడంటే, వీళ్ళకి విజయం వచ్చేంత వరకు ఎవరు ఆగిపోవాలంట? అబ్బబ్బబ్బా, మనం చేయగలం అట్లా? ఆలోచన చేయండి. సూర్యుని ఆగిపోమన్నాడు, చంద్రుడా అట్టే ఉండిపో, అయ్యా లోయలోనే ఉండిపో, నాకు విజయం రావాలి, ఇశ్రాయేలీలకు విజయం రావాలి, అప్పుడే నువ్వు అస్తమించాలి. ఇది ఆగిపోయినారా లేదమ్మా? ఇప్పటికి కూడా తేడా ఉందమ్మా, మీకు తెలుసో లేదో కానీ సైంటిస్టులు అంతా లెక్క చూస్తే ఆ ఒక్కరోజు తేడా వస్తుందా లేదయ్యా? వస్తుంది. ఆ రోజు యెహోషువ చేసిన ప్రార్థన ఈనాటికి కూడా తరతరాలుగా సంవత్సరాలుగా ఊటి చేస్తానే జరుగుతూనే. అమలరైలరా, నువ్వేదేలే, నేనేందిలే, నా ప్రార్థన ఏందిలే అనుకోబాకు కదా. నీ ప్రార్థన, నా ప్రార్థన, ఎవరి ప్రార్థన అయినా ఎవరు అంగీకరిస్తారు? దేవుడు అంగీకరిస్తారు. ఉపవాస ప్రార్థన అంటే
ఏదో వచ్చినాము కదండి, కొంచెం పాటలు పాడాము, ఏదో చెప్పారు, కొంచెం మోకరించినాము, వెళ్ళిపోయినాం అనుకోబాకండి. దయచేసి చెప్తున్నాను, నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన కదండి, సాధించే ప్రార్థన అనేది. నీకేది ఉందో అది సాధించుకోవాలి అని అంటే ప్రార్థనలోనే ఉంది, కానీ ఇంకే దాంట్లో లేదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు అనుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, మోషే నాయకత్వంలో యెహోషువ విజయం పొందాడు, ఇశ్రాయేలీలు పొందారు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు పొందారు. యెహోషువ అయితే నాయకుడి కన్నా కూడా ఇక ఈ పరిచారకుడిగా ఉండి నాయకుడైనటువంటి యెహోషువ గొప్ప కార్యం చేశాడు కదా. ఎంతవరకు అని అంటే ప్రపంచంలో నిలిచిపోయేంత ప్రార్థన చేశాడు. సూర్యుడు ఆగిపోయినాడు, చంద్రుడు కూడా ఆగిపోయినాడు. అలాగైతే ప్రియరా, ప్రార్థన 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 నువ్వెంత చేస్తావో అంతగా నీ సంఘం విస్తరించబడుతుంది. నువ్వెంత చేస్తావో అంతగా నీ కుటుంబం చక్కబడుతుంది. నువ్వెంత చేస్తావో అంతగా నీ సంతానం అభివృద్ధి చెందుతుంది. నువ్వెంత చేస్తావో అంతగా నీ ఆరోగ్యం కదండి, అందుగా నీ యొక్క హృదయ వాంఛలు తీరతాయి. అందుకనే 34వ కీర్తనలో ఏమంటాడో చూస్తారా? మనం ఏ దాంట్లో ఆనందించాలంట? 34వ కీర్తన 34వ కీర్తన 7వ వచనం 37:4 యెహోవాను బట్టి సంతోషించుము. ఏమి తీరుస్తాడంటమ్మా? ఏమనిస్తుంది చెప్పండి? మీ హృదయం వాంఛ ఏమిటి? మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా అడిగితే బాగుండదు కదా. నందిని అడిగితే నేను పాస్ కావాలా, మంచి మార్కులతో అన్నీ పాస్ అయిపోవాలా, నేను మళ్ళీ పై చదువులకు వెళ్ళాలంటది. మళ్ళీ ఇంకో నువ్వు నన్ను అడిగానా? వద్దులే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి యవనస్తులారా, మీరు ఏ దాంట్లో సంతోషించాలి? సంతోషం ఉండాలి, ఏడు ముఖంతో ఉండకూడదు కదా. అబ్బా ఇంకా ఉన్నాయా ఉపవాస ప్రార్థనలా, ఇంకెన్ని ఉన్నాయా అన్నా అని అడగబాకండి. అర్థమైందా పిల్లరా? నువ్వు సంతోషించు. ఈరోజు నాకు దొరికింది, ఈ దినం నాకు దొరికింది, ప్రభు సన్నిధిలో గడిపే భాగ్యం వచ్చింది అని సంతోషిస్తే ఏముంటుందంట దానికి రిజల్ట్? మన హృదయ వాంఛలు తీరుతాయి. అంతేనమ్మా? మన సరే, అంతవరకే ఆగదాంలే మనం. చాలులేమ్మా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో ఆయన గురించి సంతోషించాలి. సంతోషించగలిగితే యెహోషువలాగా ఇశ్రాయేలీయులకు విజయం చేకూర్చేవాడుగా ఉంటావు. ఇశ్రాయేలీయులకు విజయం చేకూర్చింది అని అంటే ఆ రోజు సూర్యుని ఆపేశాడు, చంద్రుని కూడా ఆపేసినాడు. అప్పుడు పొద్దుపోతా ఉంది కదండి, అమోరీయులు కదండి ఏం చేయలేకపోయినారు. ఇదేంది అని చూస్తే యెహోషువ పక్షాన దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ఆ దినాన వారు శత్రువులు ఓడిపోయినారు కదా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రియులరా, నేను చెప్పాను కదా, మరి మోషే ఎక్కడ మాది? నిర్గమాకాండంలో 17వ అధ్యాయం వద్దమ్మా, 32వ అధ్యాయానికి వెళ్ళండి. 32వ అధ్యాయానికి వెళ్ళండి. ఆడ ఆఖరాకి సేనాయి కొండ కింద ఉన్నటువంటి వారందరూ కూడా భయంకరమైన విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. డ్యాన్సులు వేసుకుంటున్నారు, బంగారు దూడ చేసుకున్నారు, దాని చుట్టూ తిరుగుతూ నువ్వే మా దేవుడు అని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఇలా ఉండేటప్పుడు మోషే దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు తీసుకొని కిందకు వస్తూ ఉన్నాడు. దేవునికి కోపం వచ్చేసింది. చూస్తారా? 32వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఏమి రాయబడిందో చూడు. ఇట్లా నేను
ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. మోషేతో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు దేవుడు. నా ప్రజలు కాదు వాళ్ళు. ఎవరు వాళ్ళు? నీ ప్రజలు. నువ్వు తీసుకొచ్చినావే ఐగుప్తు నుంచి కదా, ఆ శ్రమలు, బాధలు, కష్టాలు, ఆ బానిసత్వం నుంచి నువ్వు తీసుకొచ్చి ఎర్ర సముద్రం దాటించి అరణ్య మార్గంలో చేసినారే, ఆ ప్రజలు ఇప్పుడు చెడిపోయినారు. ఏమైపోయినారు? చెడిపోయినారు. బాగా తొలగిపోయినారు, త్వరగా తొలగిపోయినారంట వీళ్ళు. ఏం చేసుకున్నారంటమ్మా? విగ్రహాలు తయారు చేసుకున్నారు. అమలారైన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్ని కూడా చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే సంఘాలు వదిలేస్తున్నారు. నిన్ను ఎవరైతే దేవునిలోకి నడిపించినారో కదండి, నిన్ను ఎవరైతే నీ కుటుంబానికి కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేశారో, ఎలాగైతే నీ కుటుంబంలోని పిల్లలతో కూడా సహా కదండి దేవునిలో ఎదిగేటట్టుగా ప్రార్థన చేశారో, ఇవన్నీ మర్చిపోతున్నారు. దూరంగా ఉండే సంఘాలు వీళ్ళకి దేవతల్లాగా కనిపిస్తున్నాయి. ఏమిటంట? బాగా అర్థం చేసుకోండి. 40 సంవత్సరాలు లేదా ఎర్ర సముద్రం కదండి, అక్కడ బానిసత్వంలో ఉండేవారిని బయటికి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రం దాటించి అరణ్య మార్గం గుండా వస్తూ ఉండేటప్పుడు కదండి, ఆకలిగా ఉందయ్యా మన్నా కురిపించినాడు. దాహంగా ఉందయ్యా అంటే బండలో నుంచి నీళ్లు తెచ్చిచ్చినాడు. అబ్బా ఎప్పుడు మన్నానేనా తీయంగా అని అంటే పూరేళ్ళు రెక్కలు కట్టుకొని ఇంటి ముందర దూకినాయి. తిన్నంత వరకు తిన్నారు. ఇలా ఏరు పెడితే అంతగా తిన్నారు. ఇంత తిని ఇప్పుడు ఏమంటే ఏం చేశారమ్మా? పోత పోసిన మాయా ఇది కదా. నువ్వు నా దగ్గరికి రా, నీతో కూడా ఇంక 10 మందిని తీసుకురా, ఏడుంది ఆశీర్వాదం అంటారు. అంజూరు పండు తిను. అంజూరు తింటే బాగుపడే పని అయితే ఇంకేమి? ఇప్పుడు ఆ చెప్పినోడుకు కానీ చూసినోడుకు కానీ ఎవరు దేవత? అబద్ధం చెప్తున్నాను నేను. వీళ్ళకి ఎవరు దేవత? పోత పోసిన ఇప్పుడు అంజూరు పండు ఏంటికయ్యా? తినేదానికి ఇచ్చినాడా దేవుడు? ప్రార్థన చేసేవాడు నోట్లు తోపమన్నాడా? చెప్పండి మీరు. విగ్రహానికే కదా ఇప్పుడు చేస్తున్నది వీళ్ళు. ఎవరు దేవుడు? నిన్ను ప్రభులోకి తీసుకొచ్చినటువంటి ప్రియ సంఘము నీకు ఇదే, లేకపోతే ఏది నీకు ప్రియమైంది? అందుకే అంటున్నాడు మోషే, నీ ప్రజలు అని అన్నాడా లేదు? చూడండి అక్కడ, నీ ప్రజలు చెడిపోయినారు, తొలగిపోయిరి, చేసుకుని సాగిలపడి ఓ ఇశ్రాయేలు నీ దేవుడు నేనేని కదా, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఏం చేస్తానంటున్నాడు? కావున మోషే నువ్వు గమ్ముకుండు, నువ్వు ఊరికే నాకు ప్రార్థన చేసి నన్ను విసిగిపోకు. ఎందుకనంటే వీళ్ళు చేసే ఎంత విసిగిస్తుంటే నువ్వు అయ్యా అయ్యా అంటావు కదా. ఉండు, నేనేం చేస్తాను వాళ్ళని. నిన్ను కావాలంటే అంతకు డబల్ ఉండే జనాన్ని నీకు ఇస్తా కదా. ఇప్పుడు 6 లక్షల మంది ఉన్నారు, ఎంతమందిని ఇస్తాను? 12 లక్షల మందిని ఇస్తా. 10 లక్షల మంది ఉన్నారు, 20 లక్షల మందిని ఇస్తా. నువ్వు గమ్ముకుండవయ్యా, వాళ్ళ కోసం ప్రార్థన చేయ. అదే ఏమంటున్నాడయ్యా? చదవండి కరెక్ట్. చూసారా, అది దైవజనుల్లో ఉండేటువంటి గొప్పతనం. నేను చెప్తాను. ఇప్పుడు కొంతమంది ఆయా సంఘాలకు వెళతారు, ఆ రోజు వరకు ఉంటారు కదండి. వాడిచ్చిన మాయో ఏదో తెచ్చుకుంటారు, మాయానాలు అంతే, నేను అవి తెచ్చుకుంటారు. తర్వాత అయ్యా మా సంఘాన్ని నుంచి మీ దగ్గరకు వచ్చారంట, మీ మందిరానికి వచ్చారంట, వాళ్ళ పేర్లు చెప్తాయా అంటే వాడికి తెలుస్తుందా? ఆ పాస్టర్కి తెలుస్తుందా? తెలీదు. ఎందుకని? ఆ మందలో గొర్రెవు కాదు నువ్వు.
ఆ మందలో గొర్రె ఉంటే అది దానికి ఎక్కడ మచ్చ ఉండేది కదండి, ఎక్కడ దెబ్బ తగిలింది, ఎక్కడ రోగం ఉండేది, ఆ గొర్రెల కాపరికి తెలుస్తుంది. వీడికేం తెలుస్తుంది? ఏమా చెప్పండి. డిజిటల్ దగ్గర కూర్చుంటారు. నేను విమర్శించడం కాదు, కానీ చాలా వేల మంది వస్తారు. సిటీలో బాగా చూసి ఉంటాడు మనం, ఈయన కూడా ఆడకు పోయి చాలామంది వస్తారు. వారి ఒక్కరి పేరైనా తెలుసు వాళ్ళకి, అంతే జనరల్గా ప్రార్థన చేసేస్తారు అంతే. మేమైతే, మీరైతే కనీసం మీ సంఘం కోసం ప్రార్థన చేస్తారుగా. ఏం కాపర్లారా చెప్పండి కదా. ఇప్పుడు చేయబోయేది అదే. ఎవరెవరైతే సేవకులకు ఉన్నారో ఆ సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి అక్కడ ఉంటుందా చెప్పండి. మరి ఎందుకని ఆ దేవతను పూజిస్తున్నారు మీరు? ఎందుకు? ఒక విధంగా చెప్పాలంటే ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళినట్టే ఉంది మీ పరిస్థితి. అందుకే నువ్వు ప్రార్థన చేయబాకు మోషే, ప్రార్థన చేయబాకు మోషే అంటే ఈయన ఊరుకున్నాడా? ఈయన ఎట్టటోడు తెలుసా? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. కాబట్టి ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు ప్రార్థన, ఆ ప్రార్థన కోసమే ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది. మోషే బతిమాలుకొని యెహోవా మహాశక్తి వలన అబ్బా చూసారా, అది దేవుని ప్రేమ అంటే. అది దేవుని ప్రేమ. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కదండి, మేము చేసే ప్రార్థన ఒక్కటే, ప్రభువా ఎక్కడున్నా ఎలా ఉండాలి, బాగా గుర్తు చేసుకోండి పిల్లరా, ఎలా ఉండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. ఆలోచన చేయండి పిల్లరా ఈ దిమాలో. అలాగా మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏమైంది చెప్పండి. ఆయన అలా అడుగుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు? భూమి మీద నుండి నశింపజేయనట్లును ఐగుప్తీయులు వాడు చెప్పుకుంటారయ్యా. ఐగుప్తీయులు ఉండరే, మా దగ్గరనే తీసుకుపోయాడు ఆ మోషే కదండి. ఆ మోషే తీసుకుని వెళ్ళాడు కదా. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అరణ్యంలో ఏం చేసేసాడు? తీసుకుపోయిన ఆయన చంపేసేసాడు అని నీకు చెడ్డ పేరు వస్తుందయ్యా. నీకు చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే నీ కోపం వారి మీద రగులుకొని బాకు. అది ప్రార్థన, అది ప్రార్థన. ఈనాడు ప్రియుల జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు అందరికీ పేరు పెట్టి ప్రార్థన చేసే దేవుని బిడ్డలు ఉన్నారు. కాబట్టి బాగా ఆలోచన చేయండి. మీరు కూడా ఎవరిని వదిలిపెట్టద్దు. నీకు గుర్తున్నంత వరకు, నీకు సమయం ఉన్నంత వరకు మోషేలాగా ప్రార్థన చేయాలి. అది ఈ దినాన్ని నేను చెప్పే మాట. అయ్యా నీకు చెడ్డ పేరు రాకూడదు. నిన్ను నమ్ముకున్న తర్వాత చాలామంది అంటుంటారు, ఆయన నమ్ముకుంటే ఏమొచ్చింది, ఏం చేస్తున్నాడు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలాంటి మాటలు, ఆ పేరు నీకు రాకూడదయ్యా. దయచేసి వారి మీద కోపం రానివ్వకయ్యా. కోపము నుండి నీ ప్రజలకు ఇస్సాకును జ్ఞాపకము చూసారా, అభివృద్ధి చేసి ఇచ్చేదనని చూసారా, ఏం గుర్తు చేశాడమ్మా? నిబంధనను గుర్తు చేశాడు కదండి. నిబంధనను గుర్తు చేశాడు కదా. బాగా ఆలోచన చేయండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి నిబంధన, అయ్యా నువ్వు ఇంత చేస్తానంటివే, ఇప్పుడు వీళ్ళని నాశనం చేస్తే ఎట్టయ్యా. కాబట్టి పిల్లరా అలా గుర్తు చేసి దేవుని కోపము తన ప్రజల మీద రగులుకొనకుండా అడ్డుపడింది ఎవరు చెప్పండి? మోషే.
మోషే కన్నా మోషే ప్రార్థన అర్థమైంది మీకు. ఇప్పుడు మోషే చేసిన ప్రార్థనను బట్టి ఏమైపోయింది, దేవుని యొక్క కోపం అక్కడికే ఆగిపోయింది, సీనాయి కొండ వరకే ఆగిపోయింది, కిందకి రాలా. కాబట్టి పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన నేను ముగిస్తున్నాను. బాగా ఆలోచన చేసినట్లయితే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇలాంటి శక్తి కలిగిన ప్రార్థన మనం చెయ్యాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దీనిని బట్టి మనం ప్రార్థన చేసి మన సంఘాలను విస్తరింపజేసుకోవాలి. ఇంకా వేరే మార్గమే లేదు, ఇంకా ఏదో మార్గం లేనే లేదు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అది ఉపవాస ప్రార్థనే అని లేదు. ఏ ప్రార్థన అయినా కూడా శక్తి కలిగిందా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను పిల్లలు. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 42వ అధ్యాయంలో కదండి, ఇప్పుడు మొత్తం ఇశ్రాయేలు గురించి నేను చెప్పినాను, స్నేహితుల గురించి కూడా ప్రార్థన చేయాలి తెలుసా. చూడండి 42వ అధ్యాయము 10వ వచనం చూడండి. దేవుడు అడిగాడు, అయ్యా ఇదిగోనయ్యా, నీకు నేను చేసిన కార్యాన్ని బట్టి, సాతానుడు చేసిన శోధనను బట్టి నువ్వు ఇలా అయిపోతే వాళ్ళు ఏదేదో వాగినారు, వాళ్ళ యొక్క మాటలు నాకు ఇష్టంగా లేవు, కాబట్టి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయమని అన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. యోబు దాని పైన 9వ వచనంలో ఏముంది, తర్వాత వదిలేసేయండి. కాబట్టి ఇప్పుడు ఏమని చేస్తున్నాడు, ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు కదండి. మనం కూడా ఎవరి కోసం ప్రార్థన చేయాలి కదండి, మర్చిపోకూడదు. నేను అదే చెప్తున్నాను. ఎవరెవరైతే మనం చదువుకునేటప్పుడు కావచ్చు, ఉద్యోగం చేసేటప్పుడు కావచ్చు, వ్యాపారం చేసేటప్పుడు కావచ్చు, కూలి పని చేసేటప్పుడు కావచ్చు కదండి, చదువుకునేటప్పుడు మీ క్లాస్మేట్స్ కావచ్చు, వీళ్ళని గుర్తుకొస్తే ప్రార్థన చేయకుండా ఉండబాకండి, ప్రార్థన చేయకుండా ఉండబాకండి. అవును పిల్లరా, ఇది సత్యం. ఎందుకనంటే మనతో పాటు వాడు కూడా ఏం పొందాలి, రక్షణ పొందాలి. మనతో పాటు వాడు రేపు పరలోకంలో మనతో కూడా, అరే నువ్వెట్టు వచ్చినావురా అని అడిగేటటువంటి ఆశ్చర్యమైన దేవుడే చెప్తాడు, అరే పిచ్చోడా నువ్వు మర్చిపోయినా పలానోడు మర్చిపోలేదురా, అందుకనే నీకు మార్గం చూపించాను, అందుకని నువ్వు రక్షణ పొందావు, ఇదిగో ఇక నా సన్నిధిలో ఉన్నావు. కాబట్టి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నలుగురు వచ్చి ఆయన శోధించినారు, నలుగురికి గొప్ప ప్రసంగాలు చేశారు. అయితే దేవుడు అంటున్నాడు, యోబు వీరి కోసం నువ్వు ప్రార్థన చేయి అని అన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమిచ్చాడు, క్షేమస్థితినిచ్చాడు. యోబుకి క్షేమస్థితినిచ్చాడు, వారు కూడా సత్యమెరిగేటట్లుగా చేసినారు. కనుక పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగూ చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకని కీర్తన గ్రంథంలో 18వ కీర్తనలో ఏమంటున్నాడో చూడండి. 18వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే 6 నుంచి 10వ వచనం వరకు, మొరపెట్టి తిని చేసి తిని. చూసారా పిల్లరా ఎలా చేస్తున్నాడో చూడండి. ఆలయములో తన ప్రార్థనను దేవుడు ఆలకించేవాడుకున్నాడు. ఈ దినాన్ని ఎక్కడికి వచ్చినాం మనం, ఆలయంలోని దేవుని సన్నిధికి వచ్చిన్నాం. కాబట్టి మన ప్రార్థన ఆలకిస్తాడా లేదా అదండి, తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏ ఈతి బాధలు ఉన్నా సరే వాటన్నిటినీ ఆయన తప్పనిసరిగా సరిచేసే దేవుడుగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. గనుక పిల్లరా ఈ సమయంలో గుర్తు చేసుకుందాం, సంఘమంతా కూడా అలా ప్రార్థన చేసి ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అపోస్తల కార్యాల్లో కూడా 12వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చూసినట్లయితే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో ఉన్నటువంటి పేతురు విడుదలైనాడు. పిల్లరా సంఖ్యలు వేయబడినటువంటి పేతురు విడుదలైనాడు. ఈనాడు మనం ఇక్కడ చేరి అత్యాసక్తితో ప్రార్థన చేస్తే సాతాను బంధకాల్లో నుంచి ఆయన వారిని విడిపించే దేవుడు ఉంటున్నాడు. అలాగైతే మనము ఈ దినాన చేయాల్సినటువంటి ఈ ప్రార్థన ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక
ఈ చాలా ఉన్నాయి కానీ ప్రార్థనలు, ఈ ప్రార్థనని చెప్పలేదు. మోషే, యెహోషువ కదండి, అబ్రహాము, వీరి ఆ తర్వాత యోబు చేసిన ప్రార్థన, ఇవి 4 మీకు ముందుకు తీసుకుని వచ్చాను. ఇంకా ఉన్నాయి, కొత్త నిబంధనలు చాలా ఉన్నాయి. అవన్నీ మీ ముందుకు నేను ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను ఆపుతున్నాను. గుర్తు చేసుకోండి పిల్లరా, ఎలాంటి కదండి ఇరుకు అయినా సరే, ఇబ్బంది అయినా సరే నువ్వు ప్రార్థన చెయ్యి, తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. యోబు, అబ్రహాములాగా ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ ఊరే కాదు, ఈ పట్టణమే కాదు, మా ఊరు, మా పట్టణం, వీరందరూ నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా నాయన, వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయండి. అలాగే మాకు ఈ లోకంలో మేము ఉన్నప్పుడు శత్రువు ఎన్నో విధాలుగా మా మీద దాడి చేస్తాడు. దాని నుంచి మేము తప్పించుకోవటానికి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆనాడు యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మోషే, అహరోను, హూరు వారికి ఆ యొక్క శిఖరం మీద ఉండి ప్రార్థన చేస్తే కింద వారికి విజయం ఇచ్చావు కదయ్యా. యెహోషువే ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులను ఆపి ఇశ్రాయేలీయులకు విజయం ఇచ్చావు కదయ్యా. యోబు ప్రార్థన చేస్తే స్నేహితులకి వారు కూడా క్షేమస్థితిని ఇచ్చావు కదయ్యా. అలాగూ మనం ప్రార్థన చేద్దాం. చెడిపోయినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయులు కదండి, ఎక్కడున్నారు అంటే విగ్రహాలను పూజిస్తూ ఉండేటప్పుడు మోషే ప్రార్థన చేశాడు. అయ్యా, వీళ్ళందరూ నీ ప్రజలే, చెడ్డ పేరు రాకూడదు, నీకు అరణ్యంలో దేశపోయే వాళ్ళని నాశనం చేశాడు అనకూడదు అని అన్న కదండి. జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మనము కదండి ప్రార్థన చేద్దాం. మన సమస్యలు ఏమిటో దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ, మనమున్న స్థలం ఈ గ్రామం కావచ్చు, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా కనీసం మరి అబ్రహాము బేరం ఆడినట్లుగా 50 మంది, 45 మంది, 30 మంది, 25 మంది, చివరికి 10 మంది అన్న ఈ యొక్క ఊర్లో రక్షణ పొందాలి ప్రభువా. సంఘంలో చేర్చబడాలి ప్రభువా. ఈ సంఘం యొక్క సరిహద్దులు విస్తరింపబడాలి ప్రభువా అని ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటున్నాను.